నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తున్నాడట, గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడట. ఎప్పుడో కష్టంలో, ఎప్పుడో బాధలో, ఎప్పుడో కుమిలిపోతున్నటువంటి దశలో, నలిగిపోతున్న దిశలో, ఆటంకాల మధ్యన ఎవరి సహాయం అందని ఒంటరి జీవితంలో అనాథగా బ్రతుకుతూ చెయ్యి విడిచేసిన పరిస్థితిలో, ఎవరు తన చుట్టూ లేనటువంటి ఒంటరి జీవితంలో నాట్యం ఆడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. అంటారు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? ఆ నీతిమంతుణ్ణి, అనేకమైన శ్రమల గుండా వెళ్తున్న యథార్థవంతుని దేవుడు ఏం చేస్తాడట? కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా నాట్యం ఆడుతూ దేవుని స్తుతిస్తున్న వారి పక్షమున దేవుడు ఏ కార్యాలు చేస్తాడట? ఏ అద్భుతాలు చేస్తాడట? ఏ మేలులు చేస్తాడట? ఏ విధంగా దేవుడు స్పందిస్తాడట? తనే అంటున్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటిలో నుండి చూడండి, వాటన్నిటిలో నుండి, కొన్నిటిలో కాదు బ్రదర్, అన్నిటిలో నుండి, కొన్నిటిలో కాదు, అన్నిటిలో నుండి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీతిమంతులకు ఆపద వస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు. యథార్థవంతునికి కష్టం వస్తే దేవుడు పక్షమున నిలబడతాడు. ఏమండి, కృంగిపోతూ దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ భజన చేస్తూ ఆయన కొరకే బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు మేలని స్పందించగలిగిన హృదయముల పక్షమున ఆయన నిలబడి వేద్యమాడతాడు. వారి పక్షమున దేవుడు గొప్ప కార్యములు చేయ ఉద్దేశపూర్వకంగా ఉంటాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. జలములలో బడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా. చేతులు ఊపుతూ చెప్దామా? స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లే. అందరూ చెప్దాం, స్తోత్రమయ్యా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గంలో ఆపదలు వచ్చినా ఆయన చూసుకుంటాను. నేను వెళ్ళే మార్గములలో కష్టాలు నాకు దాపరించిన, ఇరుకులు వచ్చినా, చెప్పాలా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా,